గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. పొద్దున్నే 6:30 అయింది. ఇంకా బయలుదేరిపోయిన బ్రిస్బన్ సిటీకి వచ్చే వరకు 9:30 అయింది. గత 2 మంత్స్ నుంచి బ్రిస్బన్కి వీక్లీ వన్స్ వచ్చేసి నేను ఇక్కడ వర్క్ సబ్మిషన్ చేయాలన్నమాట. 2 మంత్స్ బ్యాక్ కింద కిన్నర్ గార్డెన్లో లీడ్ ఎడ్యుకేటర్గా జాబ్ చేస్తుంటేని దాని తర్వాత నాకు అసలు యాక్చువల్లీ అది నాకు ఇష్టం లేని ప్రొఫెషను. నాకు మా ఊర్లో చాయిసెస్ లేదనమాట జాబ్స్కి. నీకు జాబ్ కావాలంటే నువ్వు 100% కిన్నర్ గార్డెన్లోనే జాబ్ చేయాలా. అయితే లీడ్ ఎడ్యుకేటర్గా చేసినాను. అది 2 మంత్స్ కింద క్విట్ చేసేసినాను. ఆన్లైన్లో ఒక 2 మంత్స్ నుంచి జాబ్ చేస్తున్నాను అనమాట. మా ఫ్రెండ్కి చెప్పిన నాది ప్రొఫెషన్ కాదు, నా మనసు బాగలేదు, నేను ఈ జాబ్ చెయ్యను నేను అసలు అంటే, ఇంకా సరే అనేది ఒక ప్రొఫెసర్తోని జాబ్ మాట్లాడింది అనమాట నాతోని. నేను ఆయన కింద అసిస్ట్ చేయాలన్నమాట. నాకు ఇండియన్ మెడికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ నేను ఇక్కడ ట్రై చేసినాను. ఇక్కడ హార్ట్ సర్జన్ అయిదాము అనేసి ఇక్కడ నేను అప్లై చేసుకున్నాను. కానీ నాకు ఎడ్యుకేషనల్ లోన్ దొరకలేదు. అంటే హ్యాక్స్ అంటారు ఇక్కడ, $90,000 per year. నాకు అది దొరకలేదు నేను ఎప్పుడైతే అప్లై చేసి. ఇంకా అందుకనేసి డ్రాప్ అయిపోయినా అనమాట. కానీ నాకు ఇండియన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నాకు. అయితే నేను ఇప్పుడు ఈ ప్రొఫెసర్కి అసిస్ట్ చేయాలన్నమాట. ఇంకా నాకు ఇదంతా మొత్తం ఆన్లైన్లోనే వస్తాయి అనమాట. ఈమెయిల్స్లో వాటిలలో నాకు అంత వర్క్ వచ్చేస్తుంది. నేను మా ఇంట్లోనే కూర్చొని నేను అంత వర్క్ చేసుకోవాలన్నమాట. ఇంకా అది న్యూ ప్రొఫెషన్ అనమాట నాది. ఇంకా ఇండియన్ రెస్టారెంట్కి పోయినాము, మా ఫ్రెండ్స్ మా స్టూడెంట్స్ మేమందరము. నేను తినలేకపోయినా, ఎందుకంటే ఒజంపిక్ ఇంజెక్షన్ తీసుకుంటున్నా కదా, అది తిననీయదనమాట మనల్ని. ఇంకోటి హలాల్ మీట్ ఒకటి తీసుకున్నా, ఎందుకంటే మన పుష్ప హలాల్ మీటే తింటాడు, అందులో ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి. ఇండియన్ షాపింగ్ కూడా కొంచెం గ్రాసరీ చేసుకున్నా. ఇంటికి వచ్చే వరకు 6:30 అయింది. వచ్చేటప్పుడు మా ఫ్రెండ్కి లెబనీస్ షాప్ ఉంది, తన టేక్ అవే కట్టించింది పుష్పకి. పాపం వచ్చి